నమస్తే, వెల్కమ్ టు అదిరింది మీడియా. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి ఎవరో కాదు, మరి ప్రముఖ హీరో ఆదిత్య ఓం గారు. మరి తను చేయబోతున్న ఎన్నో ప్రాజెక్టుల గురించి, మరి ఫిలిం ఇండస్ట్రీలో చిన్న చిన్న ఆర్టిస్టులు, మరి బయట నుంచి వచ్చే చాలామంది న్యూగా ఎంట్రీ ఇచ్చే ఆర్టిస్టుల సిచ్యువేషన్ ఎలా ఉందో మరి అతని మాటల ద్వారానే మనం తెలుసుకుందాం. హాయ్ అండి ఆదిత్య గారు, ఎలా ఉన్నారు? హలో ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫైన్, బాగున్నాను. సో అని మరి ముందుగా చెప్పండి, మీ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ జరిపారు, మరి ఫిలిం ఇండస్ట్రీకి అసలు మీరు ఎలా రావాల్సి వచ్చింది? అండ్ మీ చైల్డ్హుడ్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫాదర్ గవర్నమెంట్ ఆఫీసర్, మదర్ టీచర్. కానీ చిన్నప్పటి నుండి నాకు ఈ సినిమా ఇండస్ట్రీ పిచ్చి. ఓకే. సో ఎవర్ సిన్స్ ఐ వాజ్ 6 or 8 నాకు ఒకటే గోల్, ఒకటే అభిప్రాయం, ఇది సమ్హౌ సినిమా ఇండస్ట్రీలో వెళ్ళాలి, సినిమాలో పనిచేయాలి, ఒక హీరోగా, ఒక డైరెక్టర్గా. సో ఐ వాజ్ వెరీ క్లియర్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, టెలికామ్. సో బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ మై ఫ్యామిలీ దే ఆర్ ఫ్రమ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. సో నా ఫాదర్ అది కండిషన్ పెట్టారు, ఓకే, మీరు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన ముందు మీకు డిగ్రీ కంప్లీట్ చేయాలి. డిగ్రీ కంప్లీట్ కొంచెం ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సెక్యూరిటీ కానీ సేఫ్టీ చూస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇప్పుడు చూస్తే ఇఫ్ ఐ లుక్ ఇన్ ఫ్లాష్ బ్యాక్, ఐ ఫీల్ those 3 or 4 years I could have trained myself better. ఓకే. అండ్ బేసిక్గా మీ విలేజ్ వచ్చేసాను? నాది ఊరు అంటే ఐ బేసికలీ బిలాంగ్ టు ఉత్తరప్రదేశ్. యా, సో ఐ హావ్ గాట్ ఫ్రమ్ వెరీ స్మాల్ విలేజ్ ఐ కమ్. ఓకే. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా? నాది ఎడ్యుకేషన్ ముంబైలో జరిగింది. ఎడ్యుకేషన్ ముంబైలో జరిగింది. కానీ 10th 12th వరకు ఫాదర్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా కాబట్టి ప్రతి 3 years ఒక ట్రాన్స్ఫర్, సో ఒక స్కూల్ చేంజ్ చేయడం, ప్రతి 3 years 2 years 1 yearలో. సో టోటల్ ఇండియా తిరిగాను, ఆల్ ఓవర్ ఇండియా. సో అట్లాంటి నాది చైల్డ్హుడ్. అండ్ ఎడ్యుకేషన్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ జరిగి ఉంటాయి కదా? ఎస్, అవును. అంటే ఒక ప్లేస్లో మ్యాక్సిమం 3 years. ఓకే. సో కానీ సేమ్ 10th కూడా అలాగే జరిగింది, 12th కూడా అలాగే జరిగింది. సో కాశీ, ఐ డిడ్ ఫ్రమ్ మై 10th ఫ్రమ్ కాశీ, అండ్ ఫ్రమ్ మై 12th ఫ్రమ్ అలహాబాద్, దెన్ ముంబైకి వచ్చాను. ఓకే. సో నాకు యాక్చువల్గా ఇంజనీరింగ్లో చాలా ప్లేసెస్లో నాది సెలెక్షన్ అయింది, కానీ నేను ముంబై సెలెక్ట్ చేశాను ఎందుకంటే మైండ్లో సినిమా ఇండస్ట్రీ పిచ్చి. సో అట్లాంటి కొంచెం. సో ఆదిత్య గారు, సో ఎలానో సినిమా ఇండస్ట్రీ పిచ్చి అన్నారు కాబట్టి, సో లాహిరిలో ఈజ్ అ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. వైవిఎస్ చౌదరి గారు మీకు ఆపర్చునిటీ ఇచ్చారు కదా? రైట్. సో దాని గురించి ఆ తర్వాత మీకు అసలు అంటే తర్వాత చేసిన ఫిలిమ్స్ అన్ని దాన్ని అంత పెద్ద హిట్ కాలేదు. సో ప్రాబ్లం ఏంటి అంటారు? మీరు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ కరెక్ట్ కాదా, లేదంటే మీకు మంచి ఆఫర్స్ రాలేదా ఆ టైంలో? ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఎందుకంటే లైఫ్లో ఏమి అవుతుంది, ఎందుకు అవుతుంది, వీ డూ నాట్ నో. లైఫ్ ఈజ్ అ వెరీ మిస్టీరియస్ థింగ్. సో ద థింగ్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా ఇండస్ట్రీలో, అది కూడా తెలుగు ఇండస్ట్రీలో అస్సలు లేదు. సో నాకు గైడ్ చేసిన వాళ్ళు ఒక పర్సన్ కూడా లేదు. సో ఆ వయసులో 22-23 వయసులో ఏం ఆలోచించాలి, ఏం చేయాలి, అసలు నాకు ఏమీ తెలియదు. దిస్ ఐఎమ్ టేకింగ్ ద బ్లేమ్ ఆన్ మై సెల్ఫ్. బట్ అట్ ద సేమ్ టైం నేను అందరికీ ఒకటే చెప్తాను, ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీకు, నా దగ్గర వచ్చిన బెస్ట్ ఆఫర్స్లోనే నేను సెలెక్ట్ చేశాను. అది కంటే మంచి ఆఫర్స్ యాక్చువల్గా రాలేదు నాకు. లాహిర్ తర్వాత కూడా, అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ వెన్ ఐ గేవ్ 1 or 2 more, ఫిల్మ్స్ లైక్ మీ ఇంటికి వస్తే మేమిస్తారు, దే రైన్ ఫర్ 50 days అగైన్. ధనలక్ష్మి, ఐ లవ్ యూ వాజ్ ఆల్సో యావరేజ్. ఇట్స్ ఆల్సో ఆల్మోస్ట్ యావరేజ్ ఫిల్మ్. సో బట్ అంత మంచి ఆఫర్స్, అది నేను వెళ్ళి డైరెక్టర్స్తో కూడా కలిసాను, అడిగాను, సార్ మీతో పని చేయాలి. కానీ దేర్ వాజ్ సమ్ ప్రాబ్లం. అది నాకు తర్వాత తెలిసింది యాక్చువల్లీ, బికాస్ దేర్ వాజ్ నో వన్ టు బ్యాక్ మీ అప్.
సో కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ సినిమా లాట్ ఆఫ్ మనీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కమర్షియల్ సినిమా. సో నా దగ్గర ఏదో పెద్ద ఫైనాన్షియర్ కానీ ఏదో మంచి అట్లాంటి బ్యాకర్ లేకపోతే పీపుల్ డిడ్ నాట్ ట్రస్ట్ ఇన్ మీ. సో దట్ వాజ్ హౌ ఐ అండ్ దేర్ వర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ విచ్ ఐ వాజ్ రీప్లేస్డ్. ఓకే. చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్. సో సైన్ చేసిన తర్వాత షూటింగ్ ముందు ఏదో డిఫరెంట్ ఆర్టిస్ట్తో అప్పుడు నేను 23 వయసులో నాకు రీప్లేస్ చేసిన హీరోలు దేవర్ 40-45 మేబీ ఈవెన్ 50. సో సో అట్లాంటి పాలిటిక్స్ కూడా నాకు ఏం తెలియదు, యూనో. I mean 23-year-old boys, you know. So before I knew, my stardom was gone. Okay. So definitely some credit for that goes to me also. And yeah, there was definitely some big politics. సో ఈ లారీ షూటింగ్ సెట్స్లో వైవిఎస్ చౌదరి గారు, ఐ మీన్ రిలేటెడ్ డైరెక్టర్స్ లైక్ ఫ్రెండ్స్, సో సెట్స్కి వచ్చి మిమ్మల్ని మీకు ముంబైలో అయితే నక్కడే దొరికారు, అసలు ఏంటి మీరేమనుకుంటున్నారు? అసలు చాలా పర్సన్స్ అట్లాంటివి చెప్పారు. చాలా పర్సన్స్, ఇప్పుడు నేను వాళ్ళ పేరు చెప్పను, కానీ చాలా పర్సన్స్ ఈ కుర్రాడు మీకు దొరికాడు ముంబైలో. సో ఎంత మంచి మంచి మోడల్స్ ఉన్నాడు అక్కడ, ఎంత. కానీ ఆ డైరెక్టర్ చాలా నమ్మకం పెట్టారు నా మీద, నా టాలెంట్ మీద, నా ఎబిలిటీ మీద. ఎందుకంటే వైవిఎస్ చౌదరి గారు హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. ఎస్, హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. హీ విల్ నాట్ టేక్ ఏ సింగిల్ టేక్ ఇఫ్ హీస్ నాట్, యునో. సో ఓన్లీ వైవిఎస్ చౌదరి గారు అండ్ గీతా గారు, his wife, they had a lot of faith in me. Yes. And somehow because of their faith I was able to deliver in that film. Yeah. సో ఈ డైరెక్టర్స్ వల్లనే మీకు ఏమైనా బిగ్ డ్రాబ్యాక్ జరిగిందంటారా? అంటే ఎవరైతే మీకు సెట్స్లో వచ్చి డిస్టర్బ్గా, లైక్ బేసిక్గా ఆ టైంలో మీకు తెలుగు తెలియదు, అది నో ప్రాబ్లం. యాక్చువల్గా డైలాగ్స్ అప్పుడు కూడా నేను 1 టేక్లో డైలాగ్స్ చెప్పినవాళ్ళు, అంత ప్రాబ్లం లేదు. కానీ ఇండస్ట్రీలో కొన్ని క్యాంప్స్ ఉన్నాయి. సో ఫలానా హీరోకి ఒక వేరే డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు, ఈ హీరోకి వైవిఎస్ చౌదరి గారు ఇంట్రొడ్యూస్ చేశారు. సో మేము ఈ హీరోతో పనిచేస్తే మాకు ఏమి రాదు. సో అట్లాంటివి కూడా ఆలోచన ఎలిగేషన్స్ వాట్ ఎవర్ కొన్ని డైరెక్టర్స్ మైండ్లో. నేను చాలా డైరెక్టర్స్కి అప్రోచ్ చేశాను, సార్ యూ గివ్ మీ సమ్ రోల్. ఓకే. నెగటివ్ కూడా ఇవ్వచ్చు, నెగటివ్ కూడా ఐ విల్ డూ గుడ్ అండ్ నెగటివ్ ఆల్సో. బట్ దేర్ వర్ సర్టన్ ప్రాబ్లమ్స్ అండ్ బికాస్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ బేసికలీ కమర్షియల్ ఇండస్ట్రీ. సో సక్సెస్ లేకపోతే దేర్ ఇస్ నో లైఫ్ హియర్. సో దట్ ఈస్ ద ట్రూత్. So if I had 1 or 2 more hits, if some director had pushed me for 2-3 years, because you look at anyone's career, you look at every hero's career, they had flops. Yes. Some heroes did not have hits for 10 years, but 7 years, 8 years also some heroes did not have hits, but they were continuously getting good films, big films. So కొంచెం అప్పుడు ఒక పర్సన్కి ఒక పుష్ కావాలి. Okay. So that background was not there. So but because of my talent, I could survive in Bollywood. I could start direction in Bollywood. I could start writing in Bollywood. Because of that, I survived. Otherwise, it was very difficult. And I remember one period between 2008 to 2010 when there was almost no work for me. It was a very big struggle time for you, right? Yeah, it was very big struggle time. I was under huge depression. So how I came out of that depression, at that time my father was supporting me. Now imagine a person who's like in his just early 30s or late 20s and he's not earning anything. Okay. And his father is supporting. So that was a major, this time was a very bad time for me. So for 2 years I somehow pushed myself out of that black hole, but it took a lot of mental strength from me. Okay. కానీ అది తర్వాత నేను ఒక బెటర్ పర్సన్, ఐ థింక్ సో, ఒక స్ట్రాంగర్ పర్సన్ అయ్యాను. ఒక స్ట్రాంగర్ పర్సన్గా మళ్ళీ మీరు బయటికి రావడం జరిగింది. సో ఈ డిప్రెషన్ టైంలో, ఐ మీన్ ఈ యొక్క స్ట్రగుల్ టైంలో మీరు 15-20 days అసలు రూమ్లో నుంచి వచ్చేది కాదని విన్నా. కరెక్ట్.
almost took 2 weeks. I was there closed in one room, and my wife, she was, like, she did not know what to do. And my father was alive at that point of time, so even they did not know what to do. But slowly, naturalga nenu sontam బయటికి వచ్చాను. సో బట్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎందుకంటే ఏమవుతుంది, సినిమా వీ కెన్ డూ సమ్ అదర్ ప్రొఫెషన్ అండ్ వీ కెన్ గో టు సమ్ అదర్ ప్రొఫెషన్. కానీ ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత, ఒక సక్సెస్ టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కెరియర్ మార్చాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. తర్వాత చుట్టుపక్కన ఉన్న మనుషులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, దే విల్ నాట్ లెట్ యూ లివ్. ఎస్, అది ఒకటి ఉందండి. ఆ టాంట్స్, ఆ కామెంట్స్, అది బేర్ చేయడం కూడా సో కానీ డెఫినెట్లీ గాడ్ ఈస్ గ్రేట్. అండ్ మీరు ఒక హాలీవుడ్ మూవీ ఒకటి చేశారు కదా, సో ఆ మూవీని అసలు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? దట్ మూవీ ఇస్ దేర్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఇట్స్ కాల్డ్ ద డెడ్ ఎండ్. ఇట్ వాస్ బేసికలీ ఫర్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిట్. ఇట్ డిడ్ వెల్ ఆన్ ద ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిట్. It is more like poetry, visual poetry. I shot that film in London and Himalayas here. Okay. So it was received very well, and maybe I will, if this COVID was not happening, I would have been doing one more film for the same production house. Okay. But because of this Corona and COVID, it spoiled a lot of plans. And మీరు యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ లిరిసిస్ట్ కూడా. ప్రొడ్యూసర్ అంటే I will not call myself a producer, but okay. Yeah, if you say so. Because appudu ఏమవుతుంది, some people when they want to invest money in cinema industry, but they are like they don't want their name to come. Yeah. So like that I became a producer, because I was arranging things. Like that I became a producer. But seriously, production is not my cup of tea. బట్ ఈ జోన్స్ని మీరు ఎలా ఫేస్ చేశారు యాక్చువల్గా? లైక్ డిఫరెంట్ రోల్స్ కదా అవన్నీ. ఇది సర్వైవల్ కోసం. ఇట్ ఈస్ ఆల్ మ్యాటర్ ఆఫ్ సర్వైవల్. వెన్ యూ ఫేస్ ద సర్వైవల్ ఇష్యూస్ యూ కెన్ బికమ్ ఎనీథింగ్. సో చాలా పోరాటం చేయాలి, చాలా ఇది. సో జస్ట్ మాత్రం ఒక అన్నిట్లో ఇది వాట్ ఎవర్, జస్ట్ ఒక సర్వైవల్ కోసం ఒక లిరిసిస్ట్ పని వచ్చింది, లిరిక్స్ కూడా రాశాను. ఒక రైటర్ పని వచ్చింది, పీపుల్ లైక్ మై రైటింగ్, సో అది కూడా రాశాను. నాది 3 scripts, they are there in Oscar library. Wow. Yeah, you can see it on the internet. And NDTV covered me about that, but very few people know all about this. Now again I am writing, and I am writing on my own terms. I am writing a lot of films. I am in Hindi I am writing 4 films right now. So because of that I am you are into survival. Yeah, I'm into surviving, and I can think of new projects and everything. And after a friend request in Telugu, I got some good offers, so I did 2 or 3 films. Okay. So they are all on release. Only because of Corona they are not releasing. So I think there will be some different change this time. Definitely. అండ్ బేసిక్గా ఇండస్ట్రీలో నెపోటిజం అనేది చాలా పెరిగిపోయిందండి. లైక్ కొత్త వాళ్ళు ఆర్టిస్టులు ఎవరైతే వస్తున్నారో, సో వాళ్ళకి బేసిక్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 5 to 10 హీరో మెటీరియల్ అబ్బాయిలు ఉన్నారు నా ఫ్యామిలీలో. బట్ నేను ఎవరికి ఎంకరేజ్ చేయను. ఓకే. ఈవెన్ ఐ డోంట్ వాంట్ మై సన్ టు కమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, బికాస్ it has become very difficult. Okay. If I talk very frankly, it has become very difficult for someone from outside to come. Yeah. And make a place. Endukante people who are there at the top, they are not there at the top now. You understand? They are since 50 years, 60 years, 40 years. They are very, very strong. So it becomes, it's not only in Telugu industry, Hindi industry lo kuda same problem. So okay, oka normal ga pan cheyalante it's okay. Yeah. సినిమా ఇండస్ట్రీ. బట్ మీ దగ్గర చాలా అంబిషన్ ఉన్నప్పుడు నేను కూడా ఒక పెద్ద హీరో అవ్వాలి, నేను కూడా అది, ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. మేబీ 1 in 1 crore, మేబీ someone with extraordinary luck or someone can go there. అది కూడా because you look at Telugu industry. Yes. Where is Siddharth today? He gives such big hits, right? Tarun. So many people. వాళ్ళందరూ చాలా బిగ్ హిట్స్ ఇచ్చేసి సడన్ గా డ్రాప్ అయిపోయారు. సడన్ గా డ్రాప్ అంటే
people should know it is not that there are no backers. ఓకే Till the time their market is there, that is it. ఓకే So that is the difference between family heroes and non-family heroes. So adi tarvata they wait. The big producer directors they wait. Okay. ఒక వయసు అయిన తర్వాత ఆదిత్యకి మళ్ళీ రోల్ ఇవ్వాలి. ఒక ఎల్డర్ బ్రదర్గా కానీ ఫాదర్గా. బేసిక్గా అలాంటి క్యారెక్టర్స్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? బ్రదర్ రోల్, ఫ్రెండ్ రోల్ అంటే ఇట్ ఈస్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ బ్రదర్. ఇండస్ట్రీలో చాలా మందికి ఈ మ్యాటర్ తెలుసు. నేను చాలా రోల్స్ అట్లాంటి రిజెక్ట్ చేశాను. దట్ దేర్ షుడ్ బి సంథింగ్ ఇన్ దట్ రోల్. లైక్ ఐ డిడ్ వన్ ఫిల్మ్ కాల్డ్ మాన్య బంగారం. రాజశేఖర్ గారు మెయిన్ హీరో. దేర్ వర్ 6 brothers. ఐ డిడ్ దట్ ఫిల్మ్. బట్ మీరు సినిమా చూస్తే నాది ఒక సెపరేట్ క్యారెక్టర్ ఉంది. నాది కాన్ఫ్రంటేషనల్ సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ నా మీద నడుస్తుంది. సో ఇట్ ఈస్ డిఫరెంట్. సో ఇఫ్ ద రోల్ ఇస్ గుడ్, ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఈవెన్ అ 5-minute appearance, you know. సో బట్ జస్ట్ ఒక మాత్రం ఒక గ్రూప్ ఫోటోలో ఒక సినిమా పోస్టర్లో ఉండాలంటే యూనో జస్ట్ ఒక తమ్ముడుగా కానీ ఒక అన్నయ్యగా కానీ ఒక తండ్రి, దట్ ఈస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అన్ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో దట్ ఈస్ ద మ్యాటర్. సో మీరు అంటే ముంబై కల్చర్ నుంచి వచ్చి బేసిక్గా తెలుగు ఇండస్ట్రీ పీపుల్కి మీరు టోటల్గా కనెక్ట్ అయ్యారు. సో ఫ్యూచర్లో లైక్ ఈస్ దర్ ఎనీ బిగ్ ప్రాజెక్ట్ దట్ తెలుగు పీపుల్ కెన్ కనెక్ట్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముంబై నుంచి రాలేదు. ఐ మీన్ సో నేను యాక్చువల్గా ఒక చిన్న ఊరు నుంచి వచ్చాను. సో దట్ ఈస్ వై ఐ కుడ్ కనెక్ట్, బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఫ్రమ్ ద సాయిల్. Because Mumbai is a city like Hyderabad. Yes. You know, it's a bigger city. So like how all the Telugu people come to Hyderabad for film industry, same from all over India people come to Mumbai. So I was never there in that Mumbai culture. But definitely today I have some capacity as a person, as a actor, as a director. So definitely I want to do some projects where I want to encourage new people, new directors, and I also want to show them how to go, you know. So I am there. I keep on telling all the new directors, if you want to use me in any capacity, I am there, because the industry has given me a lot. Yes. Okay, so I want to return back whatever the industry, and mostly Telugu people have given me a lot. Even though industry people, because when I meet people, they show so much of love to me. Even though I am not having any hit in say last 15 years, but still people love me so much. Yeah. So it is like I have to do something on the social front also for these people. I feel that that's my in my guts. That's my obligation. Okay. And because also one more thing is there, because I see a huge amount of talent in Telugu industry. Talent floating around, young directors. Okay. But they are not aware how to go ahead in life. They are not having good what you call good mentors. మెంటర్స్ అనుకోవచ్చు, లేదంటే ప్రాపర్ గైడెన్స్ కూడా. గైడెన్స్ లేదు అసలు. సో దట్ ఈస్ దేర్. అండ్ ఇది డిజిటల్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వెరీ వెరీ యునో ఇట్ హెస్ బికమ్ లిటిల్ బిట్ ఈజియర్ ఫర్ పీపుల్ టు ఎక్స్ప్లోర్ దేర్ క్రియేటివిటీ. సో డెఫినెట్లీ 100% నేను చేస్తాను కొన్ని ప్రాజెక్ట్స్లో, సోషల్ ఫ్రంట్లో కూడా అండ్ మన సినిమా ఫ్రంట్లో, వెబ్ సిరీస్లో కానీ సంథింగ్ 100%. అండ్ మీరు ఈ యొక్క ప్రొఫెషన్ మనం ఒకవేళ సైడ్లో చూసుకుంటే మీరు విలేజెస్ని కూడా అడాప్ట్ చేసుకున్నారు. లైక్ తెలంగాణలో ఒక విలేజ్ అడాప్ట్ చేసుకున్నారు. సోషల్ యాక్టివిటీస్ కూడా మీరు చాలా చేస్తున్నారు. సో ఆ ఒక విలేజ్ గురించి ఏమైనా చెప్తారా? అంటే ఆ ఒక విలేజ్ ప్రత్యేకత. యాక్చువల్లీ ఇది ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్. నాకు ఇట్లాంటి రాజకీయం కానీ అట్లాంటి ఏమీ అంబిషన్ లేదు. ఓకే. బట్ ఒక టైం తర్వాత ప్రతి పర్సన్కి ఒక గ్రోత్ అవుతుంది. ఎస్. ఏదో సొసైటీ కోసం చేయాలి, ఏదో జనాల కోసం చేయాలి. సో అట్లాంటి ఆలోచన నాకు వచ్చింది. సో అది నా ఫ్రెండ్ ఉన్నాడు ఒక మిస్టర్ విజయ్ వర్మ, సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్. సో ఆయన చాలా గైడెన్స్ ఇచ్చారు నాకు ఎలా. ఓకే. సో వెన్ యూ సే దట్ ఐ అడాప్టెడ్, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ దెమ్, బికాస్ దే ఆర్ ఆల్ వెరీ కేపబుల్ పీపుల్. అక్కడ కొన్ని డెవలప్మెంట్లు లైక్ లైబ్రరీ, అక్కడ ఒక టాడీ సెంటర్లో ఒక లైబ్రరీ పెట్టాను. నెక్స్ట్ డిజిటల్ చేశాను.
డిజిటలైజేషన్ టోటల్ విలేజ్. అక్కడ ఏదో డిజిటల్ సర్వీసెస్ కావాలంటే అక్కడ టీ సేవా కేంద్రం 2-3 టీ సేవా కేంద్రం పెట్టాను ఆ టోటల్ ఏరియాలో. నెక్స్ట్ అక్కడ స్కూల్స్కి చాలా సపోర్ట్ చేస్తున్నాను, స్టడీ మెటీరియల్స్తో కానీ కంప్యూటర్స్తో కానీ, లైట్స్ ఎలక్ట్రిసిటీ గురించి. సో అట్లాంటివి నేను చేస్తూనే ఉన్నాను అక్కడ. అండ్ ఐ ఫీల్ వెరీ ఐ ఫీల్ గుడ్ ఇన్సైడ్. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు హెల్ప్ సమ్ ఫార్మర్స్ దేర్. Because akkada that poverty is this village is there right on the border of Chhattisgarh, Telangana and AP. So near Kottagudem, Bhadradri. So poverty is there, huge poverty, and it is really very backward village. So I want to do something there, and maybe in another 2 years people can come and visit that village. Because I'm not having that much of money, so I'm doing it all slowly. But maybe in another 2 years people can come and say that this is an ideal village. At least recognition ఒక ఐడియల్ విలేజ్ లాంటి అది చేయాలి. అంటే ఒక పొలిటీషియన్ అడాప్ట్ చేసుకోవడం వేరే ఉంటుంది, ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక ఆర్టిస్ట్ వచ్చి అడాప్ట్ చేసుకోవడం డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండేవి? ఎక్స్పెక్టేషన్స్ మీన్స్ అది the village people, their expectations is also huge, no? Because they do not know. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి పర్సన్ ఒక కోటీశ్వరు, ప్రతి పర్సన్ ఒక కోటీశ్వరు. సో నేను చాలా వాళ్ళకి ఎడ్యుకేట్ కూడా చేశాను. మీకు నేను హెల్ప్ చేస్తాను. ఓకే, ఏదో పెద్ద పని చేయాలంటే, ఏదో అడ్మిషన్స్ కావాలంటే ఏదో, కానీ నేను ఈ రోడ్ కన్స్ట్రక్షన్, ఈ ఇరిగేషన్, ఇది ఉద్యోగం, ఇది నా పని లేదు. ఇది గవర్నమెంట్, దిస్ ఇస్ గవర్నమెంట్ జాబ్, దిస్ ఇస్ ద గవర్నమెంట్ జాబ్. ఇది మీ ప్రతినిధులకి, మీ ఎమ్మెల్యేస్కి, మీ గ్రామ ప్రధానంకి, వాళ్ళకి చెప్పాలి ఈ పనులు. So I am trying to do that. Let us see how much successful I am. It is difficult because once you go into this field, no Prashant, what happens is that I get phone call or messages every third day. Okay. From other persons. You know that I'm in social work. Yes. My sister is sick or my relative is sick. I need this money, I need that money. It is impossible, no? I'm not having that much of money. I know I'm not having that much of capability to help so many people. Yes. So, but నాకు హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, చాలా people who are having more capabilities like Sonu Sood and all. They are doing it. I'm very happy for that. చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. సొసైటీ కోసం సంథింగ్ ఏదో చేయాలి. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. Because and hats off to them. అండ్ ఆ విలేజ్ నేమ్ ఏంటి? అండ్ ఆ విలేజ్లో మీకు లైక్ నక్సలైట్స్ నుంచి థ్రెటన్స్ వచ్చాయని? అట్లాంటి ఏం లేదు. నక్సలైట్ అది నక్సలైట్ ఒక టైంలో ఉన్నప్పుడు అది నక్సలైట్ ఏరియా. సో పోలీస్ వాళ్ళు కొంచెం దే యూస్ టు టెల్ మీ నాట్ టు గో దేర్. ఓకే. అండ్ దే యూస్ టు వార్న్ మీ, మీరు అక్కడ 2 hours ఉండండి, 2 hours కంటే ఎక్కువ వద్దు. నేను 2 days 4 days ఉంటాను, ప్రాబ్లం ఏం లేదు. ఆ విలేజ్ నేమ్ చెరుపల్లి. అండ్ చెరుపల్లి పక్కన కొత్తపల్లి. ఓకే. సో మీకు ఇండస్ట్రీలో నుంచి ఏమైనా లైక్ బేసిక్గా పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి కదా, మీ యొక్క పాలిటిక్స్ అంటే చెప్పండి. ఐ మీన్ మీ యొక్క ప్రాజెక్ట్స్ని వేరే వాళ్ళు తీసుకోవటం అలా ఏమైనా జరిగాయా ఈ యొక్క ఫ్లాప్స్ తర్వాత? అట్లాంటి చాలా జరిగింది. ఓకే, ఏమన్నా చెప్పగలుగుతారా? పెద్ద సినిమాలు, ఇట్ ఈస్ ఆల్ వాటర్ అండర్ ద బ్రిడ్జ్. నేను వెనక్కి అసలు చూడను. ఓకే, వాట్ జరిగింది. సో ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్. God willing, something will happen, something great will happen. Yes. Yeah, God, if He does not want, He wants me to struggle whole life. I am ready to do that. But I just want to tell you one thing, is that లైఫ్లో నేను అట్లీస్ట్ 3-4 times ఒక డెడ్ ఎండ్కి వచ్చాను. అంటే ఇది తర్వాత ఏమీ కనిపించలేదు. ఓకే, చిన్న హోప్ కూడా. బట్ ఐ కెప్ట్ ఆన్ ఫైటింగ్. సో బికాస్ ఆఫ్ దాట్ థింగ్స్ హ్యాపెన్. నౌ ఐ వాజ్ నేను ఒక 19 yearsలో స్టార్ట్ చేశాను సినిమా ఇండస్ట్రీ. 19-20 అసిస్టెంట్ డైరెక్టర్గా. By the time I was 21-22, I was famous in Hindi industry serials. What I really want to say is that today I am almost 40. Yes. I am like struggling and working.
after 20 years, I am doing 3 films as a hero in Hindi. Now, if you ask anyone, that you start working as a hero at the age of 40, it happened. So the thing is, what I want to tell everyone is that if you have a passion, work on it. Okay. And never give up, because it was there in Telugu industry. Now it has shifted to Bollywood also. All these mental problems and this suicide lo, ఈ ఆత్మహత్యలు, ఇది చాలా పెరిగింది. ఈ తర్వాత ఈ కరోనా కాలంలో కూడా ఇది ఏ పరిస్థితి ఉన్నా మనం ఒక ఫైట్ చేయాలి, ఒక somehow we have to find a way. బేసిక్గా మన ప్యాషన్ని బట్ కానీ బట్ యూ హ్యావ్ టు బి యువర్ బిగ్గెస్ట్ క్రిటిక్. ఓకే. You should not be satisfied with anything. సో ఇంకా బెటర్ ఎలా చేయాలి, ఈ డైరెక్టర్ ఎలా చేస్తారు, ఆ డైరెక్టర్ how does this hero do, so one has to be continuously working. Okay. All the time on one's craft, every day. People who do not work, they become faded. Yes. Sorry to say. So always we need to be busy in some other work. Yeah, some work regarding your passion. If you really want to become in the cinema industry, Yep. and today the world is open. Yeah. Today, the web series, short films, the world is open. సో మీ ఒక మూవీకి లైక్ యూనియన్ మినిస్టర్ కపిల్ సిబాల్ గారు సాంగ్ రాశారు కదా, సో ఆ మూవీ గురించి ఇంకా సాంగ్ గురించి ఏమైనా చెప్తారా మా వ్యూవర్స్కి? That is the old matter, but since you asked, Yes. It was Banduk film 2013. Yeah, so it was my debut film as a director. So the film did well, very good, critical. It is there on Amazon. People can Amazon and Eros Now, people can watch it. So at that time I was there in a party where I met him. So I just thought him that he's a minister and all. I was giving him some respect. Then he told me when after some time he told me that he's also a poet. Then I asked him, sir, if you're a poet, so it's very nice. Then he invited me personally to his house. Okay. So I went to his house and he recited some of his poetry. Then I said, sir, will you write a song for me? He said, yeah, okay. I will write. So it happened like that. So it was a very personal friendship. I have friendship with everyone, like even in Congress, even in BJP. Okay. A lot of most of my family members, they are they did their politics in BJP. So I have got friends in all the political parties, but some personal friends are also there. Okay. So that was how it happened. అంటే మీరేమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ రాజకీయం అసలు I do not want to, unless and until people force me. ఓకే. సో ఒకరు ఫోర్స్ అంటే ఏమి అవుతుంది, టుడే ద బిహేవియర్ ఆన్ సోషల్ మీడియా ఈజ్ వెరీ సాడ్. పీపుల్ అంటే ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్, పీపుల్ ఆర్ టార్గెటింగ్ యూ. ఎస్. సో అగైన్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సర్వైవల్. ఇఫ్ యూ వాంట్ టు రిమైన్ సేఫ్, then maybe you will need some protection of some political party or something, which suits your ideology. Yes. So like that it can be done in the future, but 90% I do not want to go into. You do not want? No, I do not want, because enduku vellali politics lo meeru cheppandi. Seva cheyalante you can do it without going to politics. Okay? Avunu. Glamour, acclaim, idi anni kavalante you can do films. So I sincerely feel that if someone really wants to help people, okay, and really wants to change people's lives, it is not necessary to do politics. Okay. You can do it. You can do it through other works also. So through social work, through other things, you can. But because politics, it sucks you. It makes you a different person. Your motive might be good when you enter into politics. Yeah. But taruata, it becomes a matter of survival, your ideology. You start with some ideology, you end up with some ideology. Something else. Okay. When you started, you were abusing someone else. And now today you are abusing someone. So it becomes very difficult for, good persons to survive in politics. Yeah. సో ఈ కోవిడ్ ఏదైతే 3-4 months ఉందో, చాలా మంది చాలా విధాలుగా మనకి సఫర్ అయ్యారు. సో ఈ సిచ్యువేషన్లో మీరేమన్నా సఫర్ అవ్వటం, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్డ్? Again, I faced a lot of the first 21 days were very bad for me. Okay. Because I was shooting for a very big Hindi film when this COVID lockdown happened. Yeah. So it's called Shudra 2. It was a big film, multi-starrer. I was playing one of the 4 heroes, and a period film. Okay. So
So I took it in a very bad manner. Then I just thought, ki, okay, whatever is, it is not in our hands, no? Yes. The entire world is suffering. So after that, I came out of it. సో సర్వైవల్ జోన్కి వచ్చారా? Yeah, so then in fact, then I thought that let me do something, what to do in these COVID times, and so I had neglected my social media a lot. So I was not really active except on Facebook. I was not really active on my Twitter or Instagram and all those things. So I started concentrating on them also. Okay. Okay, let me be there a little bit on Instagram also, because people do not know whether it is my, So again, other social media platforms, YouTube and all those things. So fine, I developed something good on all those platforms also. అండ్ తెలుగులో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ Telugulo first next Bandi, which is solo actor film. ఓకే. Again, environment based cinema undi. Next Chetilo Chevesi Cheppu Baba. Chetilo Chevesi Cheppu Baba is mass masala, ఓకే. horror comedy. Bandi 2 days work is remaining. Chetilo Chevesi Cheppu Baba is finished, complete. Then Vikram lo nenu oka villain play chestunnanu. ఓకే. So that is different. So these 3 films, and Damini Villa is there where I did some special appearance. అవును. So these 4 films. Next I'll be announcing some web series very soon. Okay. So let me sign, then we'll announce. దెన్ విల్ అనౌన్స్. సో దట్ ఇది వినడానికి కొంచెం వైబ్రెంట్గా ఉంది. So because after friend request I got a lot of offers, Telugu offers. So but I selected these 3-4 films because all of them were different. ఓకే. And because I also want to project some new directors, because I know that the previous old directors will not work with me. ఎస్. That I am 100% sure. Because I tried all. అంటే ఎందుకు అంటారు? రీజన్ ఏంటి? Because look at me, where they will put me. I still do not look that old. Still you look very handsome. So where they will put me? Then I ask them to make me negative. Then for negative they need some hero who has been someone really big who's doing villain roles in Salman Khan films or Akshay Kumar films. So they want. So where they will put me? It's very how the industry functions is very strange. సో ఆదిత్య గారు, చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఇన్ తెలుగు? Telugu industry, Chiranjeevi garu, Venkatesh garu. All time favorites. ఓకే. ఫేవరెట్ అంటారా? Yes. In this generation I like Nani. నాని గారు. ఓకే, గ్రేట్ అండి. అండ్ యాక్ట్రెస్లో? All time favorite Sridevi garu. శ్రీదేవి గారు. Yes. సో కరెంట్? Current I like Rakul Preet a lot. రకుల్ ప్రీత్. Yeah. ఓకే. అండ్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద డైరెక్టర్స్? From the big directors I'm expecting some different roles, where I can do something different. ఓకే. Yeah. అండ్ ఇప్పుడు బేసిక్గా మీరు తెలుగు ప్రజలకి కనెక్ట్ అయిపోయి ఉన్నారు. సో మీరు ఎలా కనిపించబోతున్నారు ఫ్యూచర్ ప్రాజెక్ట్లో, మీరు చెప్పిన ప్రాజెక్ట్లో? What I want to say is that మీరు 100% ఒక డిఫరెంట్ ఆదిత్యకి చూస్తారు. ఓకే. In my next projects. And చాలా ట్రై చేస్తున్నాను ఒక వెరైటీ ఆఫ్ రోల్స్, ఓకే, యాక్టర్గా కూడా డైరెక్టర్గా కూడా చేయాలంటే. సో ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్ రైడ్. ఓకే. అండ్ ప్రజెంట్ మీరు బాలీవుడ్, టాలీవుడ్ అండ్ కాలీవుడ్లో కూడా వర్క్ చేస్తున్నారు కదా. ఈ 3 ఇండస్ట్రీలో ద బెస్ట్ డైరెక్టర్ at presentలో ఉన్న డైరెక్టర్, present ఉన్న డైరెక్టర్స్లో I think in India I think Rajkumar Hirani is very good. Telugu industry of course I like Rajamouli sir and Sukumar garu. Okay. Sukumar garu is his work is really good. Great. Even Trivikram garu, I think some of his work is very nice. Okay. I would love to work with them. Yep. సో ఆదిత్య గారు, నా తరపు నుంచి, మా మీడియా తరపు నుంచి వి రియల్లీ విష్ యూ ద ఆల్ ది బెస్ట్. అండ్ మీ అప్కమింగ్ ఫ్యూచర్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లైక్ లాహరి ఎంత పెద్ద హిట్ అయిందో దానికన్నా పెద్ద హిట్ ఇచ్చి మీరు బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి. It was great talking to Adirindi Media, and kindly subscribe to the channel Adirindi Media, and it's
upcoming entertainment, news, views channel, and I keep on watching it, and you also watch it. Thank you so much.